హాయ్, హలో, నమస్తే. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మీకు మన స్లోగన్ తెలుసుగా, బడ్జెట్ ఉంటే థియేటర్లో ఉండాలి, లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో, ఈరోజు నేను ఇంట్లో కూర్చొని చూసిన సినిమా 'సికందర్ కా ముఖదార్'. ఎస్, హిందీ సినిమా, బట్ తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. మీరు చూడాలనుకుంటే అవైలబుల్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్. కమింగ్ టు రివ్యూ ఆఫ్ దిస్ ఫిలం. ఈ సినిమా ఓపెన్ అయ్యేది ఒక జ్యువెలరీ షాప్లో. ఎస్, ఆ షాప్లో అనుకోకుండా ఒక దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనాన్ని ఎవరు చేశారని కనిపెట్టే ప్రాసెసే ఈ సినిమా. ఆ దొంగతనాన్ని కనిపెట్టడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఆ దొంగతనం చేసింది ఒక ముగ్గురు వ్యక్తులని అనుమానించి ఆ ముగ్గురిని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఆ ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళే హీరో, హీరోయిన్ అండ్ ఆ షాప్లో పనిచేసే ఇంకో వ్యక్తి. ఆ ముగ్గురు దొంగలా కాదా, ఒకవేళ దొంగలైతే ఆ ముగ్గురులో ఎవరు దొంగతనం చేశారు అని తెలుసుకోవడమే ఈ సినిమా నెక్స్ట్ కథ. సో, సినిమా ముందుకెళ్ళిన ప్రోగ్రెషన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే హీరోయిన్‌కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. హీరో ప్రెజెంట్‌లో చాలా నిజాయితీపరుడుగా కనపడతాడు. కానీ ముందుకెళ్ళేటప్పటికి మనకు స్లోగా హీరో మీద అనుమానం స్టార్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ హీరోయిన్ మీద కూడా కొద్దిగా అనుమానం స్టార్ట్ అవుతుంది. అంతేగాక పోలీస్ ఆఫీసర్ చాలా సిన్సియర్‌గా 15 ఏళ్ల పాటు ఇదే కేస్‌ని పట్టుకొని కూర్చుంటాడు. యెస్, మీరిన్నది కరెక్టే. 15 ఇయర్స్ పాటు ఈ కేస్‌ని సాల్వ్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ సిన్సియర్‌గా కూర్చుంటాడు. దానివల్ల తన పర్సనల్ లైఫ్‌ని కూడా కోల్పోతాడు. అంత పర్సనల్ లైఫ్ కోల్పోయిన తర్వాత తను దొంగని పట్టుకున్నాడా లేదా? నిజంగా ఈ ముగ్గురిలో ఒక దొంగతనం చేశారా? లేదా? అన్నదే ముగింపు. యాక్చువల్‌గా ఈ సినిమా కథకి ముగింపు ఇవ్వలేదు దర్శకుడు. దానికి కొనసాగింపు ఉందనే ఒక చిన్న హింట్ ఇచ్చి ఎండ్ చేశారు. నిజంగా వాళ్ళు దొంగతనం చేశారా లేదా అనేది పోలీస్ ఆఫీసర్ కనిపెట్టాడా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూసేయండి. అండ్ నిజంగా ఈ సినిమా వన్ టైమ్ వాచా కాదా అనేది మీకేమనిపించిందో జస్ట్ కమెంట్ చేయండి. నాకైతే ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ. నేను చెప్పిన విధానం కనుక మీకు నచ్చితే జస్ట్ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్. మరిన్ని రివ్యూలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. బాయ్, సైనింగ్ ఆఫ్.